77 ఏళ్ల రాజ్యాంగం ఉన్న దేశం మనది. కానీ ఈ 77 ఏళ్లలో నిజంగా ఏం మారింది? కాలం మారిందా లేదా పాలకుల ముఖాలే మారాయా? కొట్లాటలు మారాయా లేదా కొట్లాటల రూపమే మారిందా? ఈ దేశం బాగు కోసం నిజంగా పరితపించేవారు ఎవరు? పొద్దున్నే లేచి కష్టపడే కార్మికుడా, భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థుల, లేదా కుర్చీల కోసం కొట్టుకునే నాయకుల? ఇప్పటికీ ఈ దేశంలో ఒక్క పూట తినడానికి తిండి లేని వాడు ఉన్నారు, పడుకోవడానికి కూసడు జాగలేని వాడు ఉన్నాడు, కట్టుకోవడానికి గుడ్డ లేని వాడు కూడా ఉన్నాడు. ఒక్క పూట అన్నం కోసం ఎంతో మందిని బతిమాలుతూ అవమానాలు భరిస్తూ చివరికి దిక్కులేని వాళ్ళలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేశం అభివృద్ధి అంటే ఉన్న వాళ్ళ జేబులు రెండింతలు కావడం కాదు, లేనివాడి కడుపుకు కూడా రోజుకు 2 పూటలు అన్నం తినే స్థితికి రావాలి. అభివృద్ధి అంటే జెండాల మధ్యన కొట్లాటలు కాదు, అభివృద్ధి అంటే జెండాల మధ్య జైజేలు కాదు, అభివృద్ధి అంటే అంతా కలిసి ఒక్క జెండాకు వందనం చేయడం. రిపబ్లిక్ డే అంటే సెలవు రోజు మాత్రమేనా, లేదా మన బాధ్యతలను గుర్తు చేసే రోజా? జెండాకు వందనం మాత్రమే కాదు, మన అంతరాత్మకు కూడా ఒక ప్రశ్న వేసుకోండి. మార్పు ప్రభుత్వంతో మొదలవ్వదు, మనలో మొదలవుతుంది. జై హింద్.